అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి నవంబర్ 1 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుంటారు. వాళ్ళలో మేము కూడా ఒకలమండి. మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% మీ సమస్యలన్నీ విత్ ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. అలాగే వీరి యొక్క బంధుత్వాలకు ఎక్కువ అభ్యర్థిస్తూ ఉంటారు. చాలా అందంగా ఉండటమే కాకుండా అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. చాలా నిబద్ధతతో కూడి ఉన్న అంతేకాకుండా మీరు ఎవరు సాధారణంగా ఎవరి జోలికి కూడా వెళ్ళరండి. వీరి జోలికి ఎవరైనా వచ్చినా కూడా అంత సామాన్యంగా విడిచిపెట్టరనమాట. అంటే చాలా మంచి మనసుతో ఎవరైనా వచ్చి వీరితో మాట్లాడి ఏదైనా కానీ మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, లేదంటే చెడుగా వీరు కూడా ఎదురు తిరిగి చాలా కోపంతో వారి యొక్క సరైనటువంటి ధీటుగా సమాధానాన్ని ఇవ్వడంలో ముందుంటారు. చాలా తెలివిగా అయితే సమాధానం ఇచ్చడంలో కూడా ఈ రాశివారని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రాశివారి యొక్క కోపాన్ని తట్టుకోవడం కూడా ఎవరి తరమైతే కాదండి. వాళ్ళు కానీ ఒక్కసారి ఏదైనా అనుకున్నారంటే మాత్రము అది చేసేంత కూడా నిద్రపోవటువంటి మనస్తత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో జరిగే ఒక వింత ఘటన ద్వారా ఈ జీవితంలోకి ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త వీరి జీవితంలో అతిపెద్ద ప్రళయం కూడా సృష్టించబోతుంది. ఇక వీళ్ళు చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. సరైనటువంటి విజయాన్ని పొందడంలో ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతో ఉంటారండి. అంతేకాకుండా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పవారు ఏంటంటే ఏ సమస్య వచ్చినా కూడా కృంగిపోరనమాట. చాలా ధైర్యంగా ఆ యొక్క సమస్యను లోతులోకి వెళ్ళి మరీ పరిష్కరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచన తర్వాత ఎవరైనా పని సరి చేస్తారనమాట. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కోసం చేస్తూ ఉంటారండి. చాలా శ్రమిస్తూ ఉంటారు. వారి కోపము నిరంతరం కూడా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఏదైనా కానీ కుటుంబ ప్రియులని చెప్పుకోవచ్చండి. ఈ రాశివారు ఒక సమస్యను దాటిస్తే మీరు ఒక రోజున పొందేటువంటి అవకాశం రేపటి రోజు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి వలన మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగులు వేయటం కూడా చాలా ఉత్తమం అండి. ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వారి యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అది మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఒక సమస్యను మీరు కనుక దాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయన మీకు కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయండి. ఆకస్మిక ధనలాభం సంబంధించిన అవకాశాలు అయితే మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక సమస్యను మీరు దాటుకుంటూ అంటే ఒక సమస్యని మీరు దాటవేస్తూ ఆ యొక్క సమస్య నుండి భయపడలేక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే చాలా అంశాలు మీకు మిశ్రంగా కనిపిస్తున్నాయండి. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రాసినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలని చెప్పి అనుకొని మీరు మొదలు పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు అండి. మీకు పెండింగ్లో ఉన్నటువంటి పూర్తి పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలంగా ఏదైనా విషయంలో అంటే ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరక్క సతమతం అవుతున్నట్లే కనుక ఆ సమస్యకు పరిష్కారం రేపటి రోజు దొక్కబోతుంది. అలాగే ఈ రాశిలోని వ్యక్తులు చాలా కాలంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవటము విషయంలో చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయితే రేపటి రోజున దానికి సంబంధించి కూడా మీరు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి.
మీరు సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నట్లయితే రేపటి రోజున ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు గత కొంతకాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురవుతూ మధ్యలో ఆపేసినటువంటి పనులు కూడా రేపటి రోజు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పెండింగ్లో ఉన్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు మీకు ఏదైనా విభేదాలు కనుక ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా చక్కగా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా మానసిక ఒత్తిడికి లోనైనటువంటి కనుక రేపటి రోజున కాస్త మీకు రిలీఫ్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో జటిలంగా ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వ్యాపారవేత్తలకు సమయం అనేది చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందండి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి కావచ్చు, లేదంటే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణకు సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధం గురించి కావచ్చు. గత కొంతకాలంగా మీ ఆలోచన చేస్తూ ఉంటారండి. ఆ యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నారు. రేపటి రోజున దాన్ని అమలు చేసినటువంటి ఇంప్లిమెంట్ అనేవి అవకాశాలు అయితే మీకు బాగా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులు ఒకరు పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులను పూర్తి చేసే విషయంలో మీకు బాగా సహాయకరంగా నిలుస్తున్నారు. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయండి. ఈ కాలంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీ ముందుకు చక్కగా ఒక అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇటువంటి అంటే నిరుద్యోగులకు మీకు సంబంధించి మంచి ఉద్యోగం సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు. అలాగే మీరు చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో కనుక చిన్నపాటి బాధలతో బాధపడుతున్నట్లయితే కనుక వాటి నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ రాశివారు వృద్ధులు ఆరోగ్యం పట్ల తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య విషయంలో చిన్న సమస్య వచ్చినా మీరు దాన్ని సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదంటే మీరు హోమ్ రెమెడీస్ ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది చాలా ఉత్తమం అనమాట. అంతేకాకుండా ఏదైనా కానీ అశ్రద్ధ చేయడం ద్వారా కోరిక కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా చాలా కాలంగా ఈ రాశివారు ఒక దాని గురించి బాధపడుతున్నారండి. అది అవుతుందా లేదా అని చాలా వరకు టెన్షన్స్ పడుతూ ఉన్నారు. ఆ పని మాత్రం రేపటి రోజున మీ రహస్య సమాచారం అండి. ఇది మాత్రం రేపటి రోజు జరిగి తీరుతుంది. ఇక రాజకీయ రంగంలో ఆసక్తి ఉండే వారికి కూడా రాజకీయ రంగంలో ఎదగటం లేదు, పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారు, కానీ పార్టీ అనేది మీరు మిమ్మల్ని గుర్తించడం లేదని చెప్పి పాకులాడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన సరైన సమయం కూడా రేపటి రోజు అని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు అయితే లభిస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ యొక్క సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను కూడా రిసీవ్ చేసినటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరైతే చాలా కాలంగా ఈ రాశివారు ఏదైనా పని మొదలు పెట్టా అని చెప్పి అనుకొని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక ఆ పనిని కూడా రేపటి రోజు మొదలు పెడతారు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి హాజరు కావడం కానీ, లేదంటే ఆ శుభకార్యానికి సంబంధించి మీరు ఒక ఆహ్వానం అందుకోవడం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గత కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యొక్క విషయంలో కుటుంబ సభ్యులతో చర్చలు జరగటము, అలాగే గొడవలు జరగటము, ఇటువంటి పరిస్థితులు మీరు కనుక చూస్తున్నట్లయితే కనుక రేపటి రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా కంబైన్డ్ ప్రాపర్టీస్ విషయంలో, అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, అలాగే కోర్టు కేసుల విషయంలో సరైనటువంటి తీర్పును పొందిన అవకాశాలు రేపటి రోజున ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రేపటి రోజు గడపబోతున్నారండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తవచ్చు, అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే తోబుట్టువుల మధ్య కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే తోబుట్టువుల విషయంలో కొంచెం ఆశా తగాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు, అలాగే మీరు ఆ బంధాన్ని కొంచెం ఏదైనా కోపతాపాలతో బంధాన్ని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క బంధం విషయంలో తగు జాగ్రత్తలు ఉండండి. ఎందుకంటే ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవన్నీ కూడా మరలా మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మన యొక్క బంధాలు మనం ఏ రోజు కాపాడుకోలేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలు కూడా అవన్నీ కూడా చూసి ఆ యొక్క మన పిల్లలు కూడా నేర్చుకొని మన మీద వాళ్ళు తిరిగి ప్రయోగించడం ఇష్టమే కాకుండా దానివల్ల మరింత ఎక్కువగా బాధపడతాం. నేర్పించవలసిన విలువలను, సరైనటువంటి ఒక మంచి దారిని, అలాగే మంచి లక్ష్యాలతో కూడినటువంటి జీవితాన్ని రేపటి రోజున వాళ్ళ జీవితాన్ని మనం నేర్పించేది భవిష్యత్తు మనమేనండి. వాళ్ళకి సరైన పాఠాలు నేర్పించాలి.
సరైనటువంటి విలువలు నేర్పించినట్లయితే ఫ్యూచర్లో మనకు కూడా వారి నుండి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఇలా పరిష్కరించాలి, అలాగే సమస్యనే కాకుండా బంధాలు కనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మన ద్వారా వాళ్ళు తెలుసుకున్న వారు అవుతారు. అంతేకాకుండా మీకు రేపటి రోజున సంతాన పరంగా కూడా మంచి శుభవార్తలు అవకాశాలు ఉన్నాయండి. సంతాన పరంగా వారు ఏదైనా శుభవార్తను మీకు తెలియజేయటం కానీ లేదంటే వారు చేసినటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి పనిలో విజయాన్ని సాధించి మీకు తెలియజేయటం ఇటువంటివి కూడా మీకు పేరెంట్స్గా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభవార్త అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇలా రేపటి రోజున కుటుంబ వాతావరణం విషయానికి వస్తే అండి కొంతమంది మిశ్రమంగాను అలాగే కొంతమందికి ఆస్తిపాస్తుల విషయంలో తోబుట్టువుల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు మనోబలంతో కనుక కృషి చేసినట్లయితే రేపటి రోజున మీకు విజయం అనేది మీ పనిలో తథ్యమండి. మీ రంగాల్లో మీ పరిధిని మించినటువంటి విషయాల్లో తలదోర్చుకోండి. తోటివారి యొక్క సూచనలు పాటించడం అనేది చాలా ఉత్తమం అనేది గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఎందుకంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే తీసుకుంటుంటారు, కానీ కొన్నిసార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోవడం వల్ల ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి రేపటి రోజున కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం బెడిసికొట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీ యొక్క తోటి వారి యొక్క సూచనలు పాటించడం ద్వారా అనేది చాలా ఉత్తమం. అది మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, శ్రేయోభిలాషుల్లో లేదంటే మీ మంచి కోరి వ్యక్తులతో మీరు ఆ పలానా పని చేస్తున్నాం, అలాగే ఆ పనికి సంబంధించినటువంటి విధంగా మేము ఈ విధంగా ఏదైనా ఒక మంచి సూచన అందించడం కానీ చెప్పి వారిని అడగడం, వారి ద్వారా సలహాలను పాటించడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ యొక్క వ్యాపారంలో మీరు చేసేటువంటి ఆలోచనలు ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాలను అంచనా వేయించండి. ఇక రేపటి రోజున మీకు విష్ణు సహస్రనామ పారాయణము, అంతేకాకుండా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మనోబలంతో మీరు చేసినటువంటి ప్రతి పని కూడా విజయం సాధిస్తారండి. రేపటి రోజున కార్తీక ఏకాదశి కాబట్టి అది కూడా శనివారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజండి. రేపటి రోజున ఎక్కడైనా దగ్గరలో ఉంటుండే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా పిండి ప్రజలతో దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం పడితే ద్వారా వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.